హాయ్ అండి. బయట వాతావరణం చాలా చల్లగా ఉంది కదా. ఈ టైంలో మనం టేస్టీగా కరకరలాడే చామదుంప ఫ్రై ఎలా చేయాలో చూపిస్తా. ముందుగా అరకిలో చామదుంప తీసుకొని నీళ్ళతో శుభ్రం చేసుకోవాలి. చామదుంపలను కుక్కర్లో తగినంత నీళ్లు పోసుకొని 3 విజిల్స్ వచ్చేదాకా ఉంచి ఆఫ్ చేసింది. తర్వాత వాటిని తీసి వడగట్టుకొని ఒక గిన్నెలో చల్లని నీళ్లు తీసుకొని చామదుంపలు వేయండి. చామదుంప తొక్కు ఒలుచుకొని చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద బాండీలో డీప్ ఫ్రై కోసం కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకొని బాగా కాగిన తర్వాత మనం కట్ చేసుకున్న చామదుంపలని నూనెలో వేసి గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. బాండీ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని పోపు గింజలన్నీ వేసుకొని కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. వేయించుకున్న చామదుంపలను ఇందులో వేసుకోండి. చివరిగా సరిపడా ఉప్పు, కారం చల్లుకోవాలి. బాగా కలుపుకోవాలి. అంతే, కరకరలాడే చామదుంప ఫ్రై రెడీ అయిపోయింది.